హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పండగ రోజుల్లో హడావిడి లేకుండా అతి సులభంగా చేసుకోగలిగే 9 రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము. ఇలా కనుక ప్లాన్ చేసుకున్నారంటే ప్రసాదాలని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందైతే మనం ఒకేసారి అన్నం వండేసి పులిహోర, దద్దోజనం, పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో 2 కప్పుల బియ్యం వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పుకి 2 కప్పుల చొప్పున 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు ఒక గిన్నెలో పరమాన్నం కోసం ఒక గిన్నెలో 1/4 కప్పు పెసరపప్పు వేసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 1 కప్పు తురిమిన బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా కరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే 1/2 లీటర్ చిక్కటి పాలు, వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలు తీసుకుంటే ప్రసాదాలు రుచిగా ఉంటాయి. ఒక పొంగు వచ్చే వరకు కాగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చేసేలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని 2 భాగాలుగా సపరేట్ చేసుకోవాలి. 2 ఈక్వల్ పార్ట్స్గా సపరేట్ చేసుకుని ఒక భాగాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోండి. ఇది పులిహోర కోసము. ఈ అన్నాన్ని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకుని చల్లారనివ్వాలి. అలాగే మిగిలిన సగం పార్ట్ ఉంది కదా, దీన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగం వచ్చేసి దద్దోజనం కోసము. ఈ పార్ట్ని చూడండి ఈ విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. అన్నాన్ని వేడి మీద మ్యాష్ చేస్తే చక్కగా మ్యాష్ అవుతుంది, మెత్తగా అవుతుంది. ఈ విధంగా చేసేసి ఈ అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఈ అన్నాన్ని కూడా కొంచెం చల్లారనివ్వాలి. చివరిగా మిగిలిన ఈ భాగం వచ్చేసి పరమాన్నం కోసం అండి. దీన్ని కూడా అన్నం గడ్డలు కట్టకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. నీళ్ళు కూడా పూర్తిగా చూడండి ఎగిరిపోయాయి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కాచి పెట్టుకున్న పాలల్లో నుంచి 1 కప్పు పాలు ఇందులో పోసుకోవాలి. పాలు పోసాక ఒకసారి కలిపేసి ఈ పాలని కొంచెం వేడెక్కనివ్వాలి. చూడండి, ఈ విధంగా కొంచెం మరుగుతున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం పరమాన్నం కోసం అన్నం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ అన్నం ఇందులో వేసేసుకోవాలి. పాలల్లో అన్నం బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టేసి మూతని కొంచెం పక్కకి పెట్టుకోండి. మరీ మొత్తం పెట్టేశారంటే అన్నం పొంగిపోతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పాలు కూడా బాగా పూర్తిగా ఎగిరిపోయాయి కదండి, అన్నం బాగా దగ్గరగా అయింది కదా. ఈ విధంగా ఉడికించుకొని గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. లైట్గా మ్యాష్ చేసుకోవాలి, మరీ గట్టిగా కాకుండా లైట్గా కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, అది ఈ పాటికే పూర్తిగా చల్లారి ఉంటుంది. ఆ బెల్లం సిరప్ని ఇందులో ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు మళ్ళీ అన్నాన్ని బాగా కలిపేసుకొని ఈ సిరప్ వేసాక చూడండి కొంచెం పలచగా అవుతుంది. మళ్ళీ మూతని కొంచెం పక్కకు పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి వేయించుకోవాలి. మనం పరమాన్నంలో పాలు ఎక్కువ పోయలేదు కదండి, టేస్ట్ అంతా కూడా నెయ్యితోనే వస్తుంది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. చివరిగా ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. పరమాన్నం చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే 1 చిటికెడు పచ్చకర్పూరం, తినే కర్పూరం ఉంటుంది కదా, 1 చిటికెడు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల గుళ్ళో ప్రసాదం రుచి వస్తుందండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి. 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్, కొబ్బరి ఉంది కదా, అది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మని పరమాన్నం రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. మీకు నెయ్యి వద్దనుకుంటే నూనెతో అయినా పోపు వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చిని సన్నగా ఇలా చిలికల్లాగా చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం ఇంగువ, 1/4 టీ స్పూన్లో సగం వరకు ఇంగువ వేసుకుని ఒకసారి కలిపేసి ఈ పోపుని చల్లారనివ్వాలి.
మనం దద్దోజనం కోసం అన్నం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేడి పూర్తిగా ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బాగా చిలికిన పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేశాక అన్నం ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి. పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు కాచిన పాలు ఉన్నాయి కదా, మనం ముందే కాచి పెట్టుకున్నాం కదా, అందులో నుంచి మనం 1 కప్ ఏమో పరిమాణంలో పోసాము, 1 కప్పు పాలేమో ఇందులో పోసుకోండి. ముందు ఈ విధంగా పలచగా ఉంటుంది, ఇది కొంచెం సేపటికి చక్కగా గట్టిగా అయిపోతుంది. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మనం పోపు ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారి ఉంటుంది, ఆ పోపుని ఇందులో వేసేసుకుని కలిపేసుకోవడమే. అంతేనండి, దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇది మనం తినేటానికి బాగా చిక్కబడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పులిహోర కోసం అదే ప్యాన్ని కొంచెం క్లీన్ చేసేసి అందులో 3 స్పూన్లు నూనె వేసుకుని కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 2 స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే 5 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి, అప్పుడే పులిహోరకి మంచి రుచి వస్తుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. చివరిగా ఇందులో మనం నిమ్మరసం పిండి పెట్టుకుంటాం కదా పులిహోర కోసం, అందులో నుంచి 1 టీ స్పూన్ నిమ్మరసం ఇందులో వేసుకోవాలి. నిమ్మరసం ఇలా వేయడం వల్ల ఈ నిమ్మరసం పచ్చిమిర్చికి పట్టి పులిహోర తినేటప్పుడు పచ్చిమిర్చి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పులిహోర కోసం మనం వండుకున్న అన్నంలో నుంచి సగం అన్నం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ అన్నం కూడా చక్కగా వేడి తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను 2 పెద్ద నిమ్మకాయలని రసం పిండి తీసుకున్నాను. ఆ రసం ఇందులో వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ నిమ్మరసం ఉప్పు అన్నానికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి. ఇలా కలిపేసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న పోపును కూడా వేసేసి కలిపేసుకోవాలి. పోపు ఇప్పుడే వేసాం కదండి, వేడిగా ఉంటుంది, ముందు స్పూన్తో కలుపుకోండి. ఒకసారి అంతా బాగా కలిపేసి అప్పుడు చేత్తో కలుపుకోండి, బాగా కలుస్తుంది. చూశారు కదా, ఒకసారి అన్నం వండేసుకొని ఈజీగా 3 రకాల ప్రసాదాలను చేసేసాం కదా. ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే పండగ రోజుల్లో హడావిడి లేకుండా ఉంటుంది. అలాగే ఈ ప్రసాదాల రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పెరుగు గారెలు ఇంకా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గారెల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇవి మునిగేంత వరకు కొంచెం ఎక్కువే నీళ్ళు పోసుకోండి. మునిగేంత వరకు నీళ్ళు పోసేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా, పప్పును మళ్ళీ ఒకసారి కడిగేసుకుని జాలిగిన్నెలో వేసేసి నీళ్ళని వడారనివ్వాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం పాకం గారెలకి పాకం పట్టుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం, అలాగే 1 కప్పు నీళ్లు కూడా పోసేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 యాలకుల్ని ఈ విధంగా తొక్కవలిచేసి గింజల్ని సపరేట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని లో మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం పచ్చివాసన తగ్గేంత వరకు, ఆ పచ్చిదనం తగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పప్పు గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో పప్పు వేసేసుకుని చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి, అలాగే కొంచెం గట్టిగా, అలానే మరీ గట్టిగా చేసుకోవద్దు, మరీ లూజ్గా చేసుకోవద్దు. ఇలాగే మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, నేనైతే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, అలాగే 2-3 చిటికెళ్ళ వంట సోడా అయితే ఖచ్చితంగా వేసుకోండి. సాల్ట్ ఇంకా వంట సోడా పైన కొంచెం నీళ్ళు, 1 స్పూన్ నీళ్ళు పోసేసి పిండిలో ఇవి 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం గారెల్ని పాకంలో వేస్తాం కదా, పాకం లోపల వరకు పీల్చుకోవాలంటే వంట సోడా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి, బీట్ చేయొద్దు. మనం వంట సోడా వేసాం కదా, సరిపోతుంది, బీట్ చేయాల్సిన అవసరం లేదు. చేతిని ఒకసారి శుభ్రం చేసేసుకుని తడి చేత్తో కొంచెం పిండి తీసుకోవాలి. చేతిని కొంచెం తడుపుకుంటే మనకి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసి కాగిన నూనెలో వేసేసుకోవాలి. చేతిని కొంచెం తడుపుకున్నామంటే ఈ పిండి మనకి గారె నూనెలోకి ఈజీగా జారిపోతుంది. ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో గారెల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఈ గారెలు కాలేలోపు పాకం, మనం బెల్లం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేడి తగ్గుంటుంది. దాన్ని లో మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి చేసుకోవాలి. వేడి పాకంలో ఈ వేడి గారెల్ని వేసుకోవాలి. పాకం వేడిగా ఉండాలి, గారెలు వేడిగా ఉండాలి, అప్పుడే మనకి గారె లోపల వరకు కూడా ఈ పాకం వెళ్తుంది. పాకంలో వేసాక ఒకసారి అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ గారెలు నానుతూ ఉంటాయి. మనం మరొక వాయి వేసేసుకుందాము. చిన్నవి వేసుకోండి, మరి పెద్దవి కాకుండా. పాకం గారెలు కొంచెం చిన్నవి ఉంటేనే బాగుంటాయి. మధ్యలో ఈ పాకం గారెలని మరొక వైపు తిప్పుకోండి.
ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, ఒక 10-15 నిమిషాలు నానితే సరిపోతుంది. రెండో వాయి కూడా వేగిపోయింది. ఈ గారెలు కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం 1 కప్పు బెల్లంతో పాకం పట్టుకున్నాం కదా, 8 గారెలు కరెక్ట్గా ఆ పాకానికి సరిపోతాయి. ముందు వేసిన గారెల్ని పాకంలో నుంచి తీసేసుకోండి. పాకం రాకుండా గారెలు మాత్రమే తీసుకోవాలి. గారెలన్నీ తీసిన తర్వాత పాకాన్ని మళ్ళీ కొంచెం వేడి చేసుకుని ఈ గారెల్ని వేసేసుకోవాలి. పాకం అయితే ఖచ్చితంగా వేడిగా ఉండాలి, అప్పుడే మనకి గారె లోపల వరకు కూడా పాకం వెళ్తుంది. పాకంలో వేసాక అటు ఇటు తిప్పేసుకుని ఈ గారెల్ని కూడా పాకంలో నాననివ్వాలి. గారె చూడండి పాకాన్ని ఎలా పీల్చుకుందో. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పాకం లోపల వరకు కూడా చక్కగా వెళ్తుంది. రెండో వాయి గారెలు కూడా నానిపోయాయి. ఇవి కూడా పాకాన్ని చక్కగా పీల్చుకున్నాయి. నాకైతే పాకం ఇంకా ఎక్కువేమీ మిగలలేదండి, కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకునే 8 గారెలకి. మీకు ఇంకా పాకం తినేటప్పుడు కూడా పాకం కొంచెం కావాలనుకుంటే అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లు ఎక్కువ వేసుకోవచ్చు. పాకం గారెలు రెడీ అయిపోయాయి కదా, ఈలోపు నేను పెరుగు వడలకు కావాల్సిన గారెలు కూడా వేసేసాను. ఇవి కూడా నాకు 8 గారెలు అయ్యాయి. ఇప్పుడు మనం పెరుగుకి పోపు పెట్టేసుకుందాము. 1 గరిటె నూనె వేసేసి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని 2 ఎండుమిర్చిని తుప్పి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు, 2 చిటికల పసుపు, కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. నాకు ఇంగు వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. బాగా వేయించేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల పెరుగు వేసుకోవాలి. మనం తీసుకున్న 8 గారెలకి 3 కప్పుల పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు వడలకి కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పెరుగులో ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇది ఆవు పాలు పెరుగు అండి, కొంచెం పలచగానే ఉంటుంది. మీరు పెరుగు చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం మరీ ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం నీళ్ళు పోసి బీట్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని పూర్తిగా చల్లారిన పోపు వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి, మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్ళు, వేడి నీళ్ళు కాదు గోరువెచ్చటి నీళ్ళు పోసేసుకుని కొంచెం 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసేసి ఈ సాల్ట్ ఇందులో కరిగేలాగా, నీళ్ళలో కరిగేలాగా కలుపుకోవాలి. సాల్ట్ కరిగిన తర్వాత గారెలు వేసుకోవాలి. ముందు ఒక 4 గారెలు వేసేసుకోండి. గారెలు వేసాక నీళ్ళలో కొంచెం లోపలికి ప్రెస్ చేసేసుకుని 1 నిమిషం పాటు అలా ఉంచేసుకోండి. ఈ గారెలో నీళ్ళని పీల్చుకోవాలి. నేను గారెలన్నీ ముందే వేసి పెట్టేసుకున్నాను కాబట్టి నీళ్లు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను. మీరు వేడి గారెలు వేస్తున్నట్లయితే మామూలు నీళ్ళలో వేసేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత గారెల్లో ఉన్న వాటర్ని లైట్గా పిండేసుకోవాలి. మరి గట్టిగా పిండేయద్దు, లైట్గా పిండేసుకుని ఈ పెరుగులోకి వేసేసుకోవాలి. ప్రతి గారెని కూడా నీళ్ళు పిండేసుకుంటూ వేసుకోవాలి. గారెలు వేసాక కొంచెం లోపలికి ప్రెస్ చేసేసుకోండి. ఇలాగే మిగిలిన గారెలను కూడా నీళ్ళలో వేసేసుకుని 1 నిమిషం పాటు ఉంచేసి నీళ్లు పిండేసుకుని వేసుకోవాలి. గారెలన్నీ వేసిన తర్వాత కొంచెం లోపలికి నొక్కు పెట్టేసుకుని మూత పెట్టేసి గారెలు బాగా పెరుగుని పీల్చుకునేంత వరకు 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, పాకం గారెలు, పెరుగు గారెలు 2 కూడా రెడీ అయిపోయాయి. పాకం గారెలు చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి కదా, లోపల వరకు జ్యూస్ కూడా చూడండి చక్కగా వెళ్ళిందో. దేవీ నవరాత్రుల్లో అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ పాకం గారెల్ని ప్రసాదంగా చేస్తారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పెరుగు గారెలు కూడా చూడండి పెరుగు చక్కగా పీల్చేసుకున్నాయి కదా, ఇవి కూడా చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారండి. పెరుగు గారెలైనా పాకం గారెలైనా కానీ చాలా సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు మనం ప్రసాదం శనగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు శనగలు, మీరు ఏ కప్ అయినా తీసుకోండి. 1 కప్పు శనగల్ని శుభ్రంగా కడిగేసి రాత్రంతా నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ అంతా చక్కగా నానిపోయాయి కదా, వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని కుక్కర్లోకి వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు పోసేసి, అంటే ఇవి కొంచెం మునిగేంత వరకు నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం సాల్ట్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకోవాలి. 1 పప్పు మనం నొక్కి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని జాలిగిన్నెలో వేసేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి బదులుగా మీరు నూనె వేసుకోవచ్చు. కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, ఎక్కువ వద్దు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా వేసాం కదా, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ శనగలు మరింత రుచిగా ఉండడానికి ఇందులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవి కలిపేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ప్రసాదం శనగలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం బెల్లం పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.
ముందుగా పానకం కోసం పావు కప్పు తురిమిన బెల్లం, అలాగే పావు టీ స్పూన్ శొంఠి పొడి, ఎండు అల్లం పొడి ఉంటుంది కదా, పావు టీ స్పూన్ వేసుకుని 1 కప్పు వరకు నీళ్లు పోసేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు 20 నుంచి 25 వరకు మిరియాలు, 2 యాలకులు వేసి మెత్తగా దంచుకోవాలి. మిరియాల పొడి, యాలకుల పొడి రెండు విడివిడిగా వేసే కంటే కూడా రెండు కలిపి దంచి పొడి చేసుకుని వేసుకుంటే పానకానికి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా దంచుకుని పక్కన పెట్టేసుకోండి. బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో నలకలు ఉంటే పోతాయి. అలాగే మనం అల్లం దంచి వేసాం కదా, ఆ కచ్చా పచ్చగా దంచుకున్నదంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కూడా నిమ్మరసం వేసుకుని నేను మరొక పావు కప్పు నీళ్లు పోస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. శొంఠి పొడి, నిమ్మరసం ఇవన్నీ వేయడం వల్ల అచ్చ మనకి గుళ్ళో ఇచ్చిన పానకం లాగానే ఉంటుందండి రుచి. చివరిగా 2 తులసి దళాలు వేసుకోవాలి. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1/2 కప్పు బియ్యం పిండి, ఇది పొడి బియ్యం పిండి అండి, తడిపిండి కాదు. 1/2 కప్పు పొడి బియ్యం పిండిలో పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులోనే 2 యాలకులు కూడా వేసేసి నేను మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది. అలాగే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకుంటే చలిమిడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు ఎక్కువ పోయొద్దండి, చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ నీళ్లు పోస్తూ ఉంటే బెల్లం కరిగి ముద్దగా అవుతుంది. ఒకేసారి ఎక్కువైతే పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి, ఒక ముద్దగా అవుతుంది. అప్పటి వరకు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక ముద్దగా అయ్యేంతవరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చలిమిడికి మంచి రుచి వస్తుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోవడమే. అంతేనండి, పచ్చి చలిమిడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చివరిగా 9వ ప్రసాదం వడపప్పు. కొంచెం పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకుని అరగంట లేదా గంట పాటు నానబెట్టేసి నీళ్ళన్నీ వడకట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క పెట్టేసి నైవేద్యంగా సమర్పించుకోవడమే. చూసారు కదా, అతి సులభంగా చేసుకునే 9 రకాల ప్రసాదాలని. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.